సామాజిక సేవ చేస్తాను సార్. నేను మానవ హక్కుల సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. మీరంటే మాకు ప్రాణం, మీ అన్నీ చూస్తాం, చాలా బాగా నాకు మీరంటే ప్రాణం. అదే సార్, ఇప్పుడు మా పేపర్లో అంత మంచిగా రాస్తే దాన్ని వివరించి చెప్పడం మాకు అదృష్టం. మాకు తెలివే సార్, ఏదో రాస్తాను, కానీ మీరు వివరించి చెప్పడం మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఇందులో లెక్కలు కూడా రాసుకొచ్చిన. ఓకే సార్, ఇప్పుడు మనది ఏ సామాజిక వర్గం అన్న? రజక కదన్న. ఇప్పుడు 8,66,000 మంది రజకులు ఉన్నారన్న. వెలమోలు 1,00,000 ఉన్నారు. 1,00,000 వెలమోలు 13 మంది ఎమ్మెల్యేలు, రజకులు 9 లక్షలు దాకుంటే ఒక్కడే ఎమ్మెల్యే, అది వీర్లపల్లి శంకర్ షాద్నగర్. మనమందరం పోయి గెలిపించుకుంటే అయింది. ఇక్కడ మరి ఓట్లు మన తానుంటే వీళ్ళు ఎట్లా ఎమ్మెల్యేలు అవుతారు? వీళ్ళు ఎమ్మెల్యేలే మనకు 9,000 పంచుడేంది? మనకు 9,000 కాదు కదా పంచాల్సింది, మెజార్టీ వాటర్ రావాలి కదా. 160% మనకు ఏడ దక్కుతుంది ఎరికేనా? 52% మీకు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎక్కడ అంటే రైతు బీమా కాడ. రైతు బీమా ఎప్పుడు వస్తుందన్న? రైతు చచ్చిపోతే వస్తుంది. చచ్చిపోయే రైతుల కాడ రిజర్వేషన్ ఇస్తున్నట్ట మనకి 52%. ఏమన్యాయం అన్న, చాలా అన్యాయం చేస్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా, ఒక్క నిమిషం. ఇగో ఒక విషయము, ఇప్పుడు చేయకపోతే వచ్చి జన్మలో చేద్దామని ఆలోచన. ఇప్పుడే చేయాలి సార్. పోయిన జన్మలు ఏమన్నా ఇక్కడ ఉన్నారా? పోయిన జన్మలు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఒకటి గుర్తుపెట్టుకోరి, మంచో చెడో ఒకటే జన్మ ఉంది. ఈ జన్మలోనే మన ప్రజల కోసం చేసుకోవాలి. ఈ జన్మలోనే మన తెలంగాణ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం ఏ తరీకాలో చేసినామో బీసీల పోరాటం కూడా ఆ తరీకాలనే ప్రారంభమైంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. మనం బీసీలమంతా ఇవాళ ఒక్కటే మాట్లాడుతూ ఉన్నాం. కులాలను పక్కకు పెట్టి మేము బీసీలం రా అని చెప్పి తొడగొట్టుకొని చెప్పి మేము బీసీల కోసమే పనిచేస్తామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి వచ్చింది. మీరు కూడా ఇంకా ఎక్కువ మందికి తెలియజేయండి. మనం బీసీలం అని చెప్పండి. ఇలా రజకులకు రావాల్సినటువంటి 4 ఎమ్మెల్యే సీట్లలో ఒకటే ఎట్లా వస్తుంది? 13 సీట్లు ఎల్మోలకి ఎట్లా పోతాయి? నీ గుంజుక తిన్నట్టేనా లేదా? మరి గుంజుక తిన్నోని మనం గుంజాలి కదా, మనం గుంజుకున్నాం. మళ్ళీ సంఖ్యాపరంగా, వ్యవహార పరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా మాత్రం ఈ ఆలోచన ఏదో చాలా గొప్ప ఆలోచన. మనం బీసీల సంఖ్య చాలా పెద్దది. కాకపోతే మనల్ని కలయిక లేకుండా మన లోపల వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా అధికారం మనల్ని అనదొక్కిలు ఇప్పటి వరకు చక్కటి ఆలోచన. కలవకుండా మతాలను తీసుకొస్తాను. అరే వాడు మాది 15 రోజులు జైలు పోయినా. 15 రోజులు జైలు పోయినా అన్న. సాయిబాబా గుడి భూమి అన్న. నీ పేరే? నా పేరు కుమారస్వామి అన్న. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు చాలా మంది చూసారు. ఈ రెడ్డోళ్ళ ఓట్లు నాకు వద్దా అని చెప్పినోడు ఉన్నాడా? నేను చెప్పిన అదే ధైర్యమే. మీ రెడ్డోళ్ళ ఓట్లు మాకొద్దు, నీకు మాకు కుదరదు. ఈడ వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరిగేది బీసీల యుద్ధ పేరు కాదు. వాళ్ళకు మనకు విడాకుల సభ జరగబోతా ఉంది. పెళ్లి ఎంత ఘనంగా చేయాలో విడాకులది కూడా అంతే ఘనంగా చేస్తున్నాం. తడవాలి. ఎందుకంటే 70 ఏళ్ళు తడిచినాయి మన లాగులే, మన పిల్లల లాగులే తడిచినాయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పిన నేను, అయ్యా మీ రెడ్ల ఓట్లు మాకు వద్దని చెప్పిన. వద్దంటే వాళ్ళు పోయి కంప్లైంట్ చేసి తీన్మార్ మల్లన్న రెడ్ల ఓట్లు వద్దంటుందంటే నన్ను పిలిస్తే మాట్లాడినా. ఏమంటే బాధపడాలి కానీ వద్దంటే ఎందుకు బాధపడుతున్నారు? అంటే మీ వద్దన్నట్టే మాకు కూడా మీ వద్దన్నట్టే కదా. అంటే మమ్మల్ని దూరం చేస్తున్నావు బీసీల కనంటే బరాబర్ దూరం చేస్తా. ఆ మాటలు అనుమానం చూద్దాం. వాళ్ళ ఓట్లు లేకపోయినా మనం బతకగలుగుతాం, మన ఓట్లు లేకపోతే వాళ్ళు బతకలేరు. అందుకోసమే పెద్ద ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీరు ఆర్ట్స్ కాలేజ్ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.